ఏంటి కలబంద జ్యూస్ తాగితే మన ప్రాణానికే ముప్పు ఉంటుందా? కలబందని ఇలా అస్సలు వాడకూడదా? మరి కలబందని ఎలా వాడాలి అనే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండి ఈరోజు నేను చెప్తాను. కలబంద జ్యూస్ గురించి మీకు తెలియని భయంకరమైన నిజాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. చర్మం అందంగా ఉండాలి, జుట్టు పొడవుగా పెరగాలి, పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ కరిగిపోవాలి, లోపల నీటి బుడగలు, బరువు తగ్గాలి, గట్ హెల్త్ బాగుండాలి, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి, బోన్స్ బాగుండాలి, షుగర్ కంట్రోల్లో ఉండాలి, ఎటువంటి స్కిన్ ఇష్యూస్ లేకుండా ఉండాలి. ఓవరాల్గా మనల్ని 365 డేస్ కూడా ఆరోగ్యంగా ఉంచాలి. అయితే ఈరోజు నేను మీకు ఒక మంచి డ్రింక్ చూపిస్తానండి. దీనివల్ల మీ చర్మం కానీ, మీ జుట్టు కానీ, మీ టోటల్ బాడీ కానీ చాలా అందంగా ఉంటాయి. ఎంత బల్లగుద్దురడు చెప్తున్నావేంటి తల్లి అంటారా? నేను యూజ్ చేశాను కాబట్టి మీ దాకా తీసుకొచ్చాను. మరి ఇంకా లేట్ చేయకుండా చూద్దాం పదండి ఆ డ్రింక్ ఏంటో. కలబంద, ఆలోవీరా అంటారు కదా ఇంగ్లీష్లో. ప్రతిరోజు కలబంద జ్యూస్ తీసుకుంటే మీరు అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ వల్ల కణాల పునరుద్ధరణకి ఇది బాగా ఉపయోగపడుతుందంట. మన అందరికీ తెలిసిందే, సౌందర్య సాధనాల్లో కలబంద లేనిదే ఈ రోజుల్లో ఏది కూడా తయారవ్వట్లేదండి. జుట్టుకి కానీ, చర్మానికి కానీ, లోపల ఆరోగ్యంగా ఉండటానికి కానీ, మన ఆర్గాన్స్కి బాగా ఉపయోగపడుతుంది. కలబందలో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో తెలుసా అండి? ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి, ఒకసారి చదువుకోండి. మీకు ఉపయోగపడతాయని నేను ఇవన్నీ కూడా రాసి ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కలబంద మొక్కను ఒకటి ఇంట్లో పెట్టుకోండి. ఈరోజు మనము కలబందని జ్యూస్లా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చెప్తాను. అది ఎలా తాగాలి, మీ బరువుకి సహాయపడుతుంది, జీర్ణ ప్రక్రియకి, జుట్టుకి, చర్మానికి, విషపూరిత మలినాలండి, టాక్సిన్స్ని చాలా బాగా బయటికి పంపిస్తుంది. అసలు ఈ కలబంద జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా చేస్తే అది విషం అవుతుందో కూడా చెప్తాను చూడండి. కలబందను మనం తుంచిన తర్వాత ఇలా పసుపు వర్ణంలో వస్తుంది కదా, ఇది అసలు తగలకూడదు మన నోటికి. ఇది వేస్ట్ అన్నమాట. ఇది లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, కలబంద తీసిన ఎమ్మటే దీన్ని మీరు కలబంద జ్యూస్కి రెడీ చేసుకున్నట్లయితే ఇది కట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఈ పసుపు ధనం అనేది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది విషం అనే చెప్పాలంట. నేను కొన్ని ఆర్టికల్స్ చదివినప్పుడు నేను కలబంద గురించి చాలా విషయాలు నేర్చుకున్నానండి. ఇలానే తయారు చేయాలి, ఇలానే చేసుకొని తాగాలని కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఎవరు ఫాలో అవ్వరు. ఈ వీడియోలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిద్దని చెప్తున్నానండి. ఇట్లాగా పైన ఆ ఎల్లోనెస్ లేకుండా చక్కగా రిమూవ్ చేసుకోవాలి. అసలు ఆ ఎల్లోనెస్ తగలకూడదు, గుర్తుపెట్టుకోండి. పైన అంతవరకు తీసేసుకోండి. ఇట్లా పైన లేయర్లు కూడా తీసేసుకోండి. బయట కలబంద జ్యూస్ తాగుతున్నారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత తాగాలా వద్దా అనేది కూడా మీరు ఆలోచించుకోండి. అండ్ ఇంకొకటి, ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు పీసీఓడి, థైరాయిడ్, నెలసరి సక్రమంగా రాకపోవటం, వస్తే ఆగకపోవటం, అంటే నీటి పుడకలండి. పీసీఓడి, పాలిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఆర్ పాలిస్టిక్ ఓవేరియన్ డిసీజెస్. జుట్టు చిట్లిపోవటం, రాలిపోవటం, ముఖం నల్లగా మాడిపోవటం. ఒక్క కలబంద ఉంటే సరిపోతుందని నేను చెప్తానండి. నేను చెప్పిన రోగాలన్నీ కూడా ఒక కలబందతో నయమవుతాయి. ఎలాగో చూడండి. చక్కగా కలబంద ఈ పైనున్న లేయర్ మొత్తాన్ని తీసేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను వీడియోలో చూపిస్తున్నట్లు చెయ్యండి మీరు. సరే, మనం తీసేస్తాం కదా ఆ పైన ఆ తోలంతా, దాన్ని అసలు పారేయద్దండి. మంగు మచ్చలతో బాగా ఇబ్బంది పడుతుంటే నేను లైవ్లో చూశానండి. మా పిన్నిని లైవ్లో చూశాను. తను ప్రతిరోజు కలబంద ఆకుని ఎర్లీ మార్నింగ్ లేచి వెంబటే రబ్ చేసుకునేదన్నమాట. చేసుకున్న తర్వాత అలాగే 41 రోజుల్లో అసలు ఎంత పైన పొడంతా ఊడిపోయినట్లుగా తెల్లగా వచ్చేసింది చర్మం. చక్కగా ఇలా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత అసలు ఫస్ట్ కలబందను మనం శుద్ధి చేసుకోవాలంటండి. శుద్ధి చేసుకోకుండా కలబందని తీసుకున్నట్లయితే అది విషం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. శుద్ధి అంటే ఏంటంటే 7 సార్లు నీళ్ళల్లో నుంచి తీసి ఇలా ఇదిలించుకోవాలంట. యాక్చువల్గా నేను ఈ వీడియోలో ఎన్నిసార్లు చేశానో నాకు గుర్తులేదు. మీకు ఎగ్జాంపుల్గా 7కి ఎన్నిసార్లు చేసుకోవచ్చు. అంటే 7 సార్ల కంటే తక్కువ చేయకూడదు. మినిమం లెక్క 7 సార్లు శుద్ధి చేసుకోవాలి,
గుర్తుపెట్టుకోండి. శుద్ధి జరిగిన తర్వాతే మనం కలబందని వాడాలంటాం. ఇది శుద్ధి జరిగినటువంటి కలబంద. ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ డేస్లో కూడా ఈ వీడియో చేశాను. చాలామంది పీసీఓడి వల్ల బాధపడే వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను నేను స్పెషల్గా నా ప్రీవియస్ డేస్లో. చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. బరువు తగ్గాలనుకున్నా, పీసీఓడి తగ్గాలనుకున్నా, జుట్టు పెరగాలనుకున్నా, చర్మం కాంతివంతంగా మచ్చలు లేకుండా ఉండాలన్నా జ్యూస్ తాగాలి. నేను చూపించిన క్వాంటిటీ సరిపోతుందండి. ఒక కలబంద నేను చూపించిన విధంగా చెయ్యండి. ఎక్కువ తీసుకోవద్దు, పారబోసుకోవద్దు, అలా చేయొద్దు. ఫ్రిడ్జ్లో అసలు పెట్టద్దు. ఇట్లా కలబందని ఇందులో వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఖాళీ కడుపుతో మాత్రమే తాగాలి, గుర్తుపెట్టుకోండి. ఇందులో నిమ్మరసం కలుపుకుంటే కొద్దిగా తేనె కలుపుకోండి. నేను తేనెని అంత సజెస్ట్ చేయనండి. తేనె అయినా పంచదార అయినా బెల్లం అయినా క్యాలరీస్ సేమ్ ఉంటాయి. చక్కగా నిమ్మరసం పిండుకోండి, చక్కగా తాగండి. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ 41 రోజుల్లో క్యూర్ అవుతాయండి. పొట్టలో ఉన్న కొవ్వుని తీసి బయటేస్తుంది, జుట్టుని కుదుళ్ళ నుంచి దృఢంగా చేస్తుంది. పీసీఓడి, పీసీఓఎస్, పాలిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఆర్ పాలిస్టిక్ ఓవరియన్ డిసీజ్ కరిగిపోతాయి నీటి బుడగలు. ముఖం అందంగా, లోపల ఉన్నటువంటి కొవ్వు బయటికి పోద్ది, చెత్త బయటికి పోద్ది. కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసుకోండి. ఈ వీడియో మీకు నిజంగా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందమ్మా, మాకు తెలియని విషయాలు మేము నేర్చుకున్నాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోల్డ్ అనే విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.